ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ ఒక్కడిని అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సతీష్ ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితుల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేసినట్లు సమాచారం. రాయితో దాడి చేసిన అనంతరం నిందితులు తమ ఇళ్లలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అంతకుముందే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సతీష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టు ముందు సతీష్ ను హాజరుపరిచారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీష్ ఒక్కడినే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సతీష్ తో పాటు మరికొంతమంది నిందితుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ రోజు అంటే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన ప్రధాన నిందితుడు సతీష్ ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు. హరీష, ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద గత శనివారం రాత్రి సమయంలో 8 గంటల 7 నిమిషాలకు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సంబంధించి గంగానాం గుడి అదేవిధంగా వివేకానంద పాఠశాల వద్ద సీఎంపై రాయితో దాడి చేసిన నిందితుడిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని కోర్టుకు హాజరుపడడం జరిగింది. ఈ కోర్టు హాజరుపరిచిన సమయంలో ఇది ఇప్పటికే ఎవరైతే ఉన్నారో నిందితుడి తరపున అబ్దుల్ సలీం న్యాయవాదిగా వివరిస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇద్దరు తమ వాదనలైతే వినిపిస్తున్నారు. ఈ రాయికి ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా అంటూ ఎవరైతే ఉన్నారో నిందితుడి తరపున న్యాయవాది కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ కోర్టులో సంబంధించి అరెస్ట్ చేసిన సమయంలో అతనికి రాయి గాని అదేవిధంగా సీసీ ఫుటేజ్ గానీ ఏమన్నా మీ దగ్గర ఉందా అంటూ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ సలీం ప్రశ్నిస్తున్నాడు. ఆ సమయంలో పూర్తిగా కరెంట్ తీసేస్తుంది. సీఎం కాన్వాయ్ మీద ఒక్క మీదే లైట్ వెలుగుంది. ఈ లైట్ వెలుగు కమ్మ చీకటి సమయంలో మీకు ఎలా ఇతనాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి అబ్దుల్ సలీం ప్రశ్నించడం జరుగుతుంది. ఈ కేసు సంబంధించి ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీరు పోలీసులు కావాలని ఇతన్ని అరెస్ట్ చేసి ఈ ముద్దాయిగా చూపిస్తున్నారు. తమ క్లయింట్ ఇన్నోసెంట్ అని ఎవరైతే ఉన్నారో నిందితుడి తరపున న్యాయవాది అబ్దుల్ సలీం తన వాదనలు అయితే కోర్టులో వినిపిస్తున్నాడు. మరో విధంగా ఈ కోర్టు సంబంధించి ప్రధానంగా పబ్లిక్ పీపీ కూడా ఒకటే వాదించడం జరుగుతుంది. ఈ కేసులో సంబంధించి సీసీ ఫుటేజ్ అదేవిధంగా ప్రజలకు సంబంధించిన పబ్లిక్ సెల్ ఫోన్లు తీశారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసిన సమయంలో 2 లక్షల పరిహారం కానీ పబ్లిక్ నుంచి వచ్చిన సమాచారం ఇది ఎలాంటి తప్పుడు సమాచారం కాదు. ఇతను కావాలని సీఎం మీద రాయి విసిరాడు. దీనికి కారణాలు పోలీసులు తమ సంబంధించిన ఫైల్లో పొందుపరిచారని చెప్పేసి ఇరు వర్గాల తమ న్యాయవాదులు అయితే తమ వాదనలు అయితే కోర్టులో వినిపించడం జరుగుతుంది. హరీష, తిరుమలరావు, అంటే సతీష్ ప్రధాన నిందితుడు అని చెప్పేందుకు పోలీసులు ఎటువంటి ఎవిడెన్స్ ను కోర్టులో హాజరుపరిచారు? ప్రధానంగా ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి చేసిన సమయంలో మొత్తము అతనితో పాటు 4 యువకులు సంబంధించి పోలీసులు విచారణ చేశారు. ఆ సమయంలో ఒక మహిళ వీడియో క్లిప్పింగ్ ఆధారంగా కూడా ఈ కేసు కొంత పోలీసులు ఉపయోగపడిందని చెప్పాలి. మరో విధంగా ఈ కేసు సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతినారాయణ టాటా మా దగ్గర ఎవిడెన్స్ లేవు, ఇది ఏదైతే ఉందో పబ్లిక్ నుంచి మాకు రావాలి, ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు. ఈ నగదు బహుమతి ప్రకటించిన తర్వాత ఎవరైతే ఉన్నారో రాయి విసిరిన వాళ్ళని ఒకళ్ళు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు అయితే కేసు ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు సాగింది. దానిలో భాగంగానే పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా ఎవరైతే ఉన్నారో సతీష్ అదేవిధంగా అక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి
దుర్గారావును కూడా పోలీసులు విచారణ అయితే చేశారు. విచారణ చేసిన తర్వాత ఈ కేసు సంబంధించి ఈ నిందితుడు శ్రీనివాస్ సంబంధించి ఏదైతే ఉందో నిందితుడు సతీష్ సంబంధించి రాయి విసిరినట్టుగా పోలీసులు అయితే ఒక క్లారిటీ రావడం జరిగింది. ఆ క్లారిటీ ఆధారంగానే ఎవరైతే ఉన్నారో నిందితుడు సతీష్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు పెట్టారు. కత్మా నలుగురు సంబంధించి అయితే అతనితో ఉన్నారు కానీ అతను ఉన్నారు కానీ అతని ఈ రాయికి ఆ నలుగురికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక క్లారిటీకి వచ్చారు. ఏదైతే ఉందో అబ్దుల్ సలీం నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 8 మందిని విజయవాడ వడ్డర్ కాలనీ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అలాంటి వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి సచివాలయం దాఖలు చేశారు. ఈ సచివాలయం మరి కాసేపులో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇమీడియట్ గా ఈ సంబంధించిన నిందితుడు ఎవరైతే ఉన్నారో సీఎం జగన్మోహన్ మీద రాయి వేసినటువంటి సతీష్ అనేది కోర్టు అయితే హాజరుపడడం జరిగింది. కథమ నలుగురిని కూడా పోలీసులు వదిలిపెట్టారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఇటు నిందితుడి తరపున న్యాయవాది అదేవిధంగా పీపీ తన వాదనలు అయితే కోర్టులో వినిపిస్తున్నట్టు తెలుస్తుంది.